హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీకెండ్లో మేము జాలీవుడ్ అనేసి బెంగళూరులో వెళ్ళామన్నమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఫర్ ఫ్యామిలీ ట్రిప్ అనేసి చెప్పచ్చు అనమాట. చాలా వర్త్ అనిపించింది మాకైతే. ఎంట్రీలోనే ఇలా బుకింగ్ ఆఫీస్ అనేసి ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి మనం బుక్ చేసుకున్న టికెట్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకోవాలి. మేము ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాము. ఎందుకంటే సో ఇక్కడికి వచ్చి మనం బుక్ చేసుకోవాలి అని అంటే టైం ప్రాసెస్ టేకెన్ అనమాట. అందుకనేసి ముందుగానే మేము ఆన్లైన్లో అంతా బుక్ చేసుకున్నాము. బట్ వెళ్ళిన వెంటనే మనకి ఇలా వాళ్ళు ట్యాగ్స్ ఇస్తారు. అవన్నీ కూడా మనం ట్యాగ్ చేసేసుకోవాలి ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా. సో దాంతో మనం ఎంట్రీ అవుతామన్నమాట. సో ఇక్కడ నేను కొన్ని సజెషన్స్ ఇవ్వాలనుకున్నాను. ఎవరైనా జాలీవుడ్ విజిట్ చేయాలనుకుంటే కంపల్సరీగా విజిట్ చేయండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే మంచి ప్లేస్ కాబట్టి, ఓకేనా. సో కొన్ని సజెషన్స్ అయితే నేను ఇస్తాను. ఏంటంటే ఫస్ట్ మీరు ఎక్కడ కూడా టైం అనేది వేస్ట్ చేయకూడదు. మంచిగా కావాల్సిన ఫొటోస్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేసేసి యూ హ్యావ్ టు వాక్ అవుట్. జస్ట్ సైడ్ వ్యూస్ అవన్నీ కూడా మనము లాస్ట్లో ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే రైడ్స్ అవన్నీ ఏమవుతాయి అని అంటే మనకు టైమింగ్స్ ఉంటాయన్నమాట. విత్ ఇన్ టైమింగ్స్ అవన్నీ కూడా మనకు క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో వాటర్ గేమ్స్ అవన్నీ కూడా ఒక టైమింగ్స్, తర్వాత రైడ్స్ అన్నీ కూడా అడల్ట్స్ రైడ్స్, కిడ్స్ రైడ్స్ అనేసి మనకు ఫస్ట్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనము ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటే మనకు చాలా బెనిఫిట్ అవుతుందన్నమాట. ఎందుకంటే అవుట్ సైడ్ మనకు అవన్నీ రైడ్స్ ట్రై చేయాలి అని అంటే ఇండివిజువల్గా చాలా చార్జబుల్ అవుతాయన్నమాట. అలా మేము కొన్ని రైడ్స్ మిస్ చేసుకున్నాము. మేము యాక్చువల్గా ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే మేము వెళ్ళేసరికి అక్కడ ఫుల్ రైనింగ్ వచ్చేసింది. అసలు 1 వీక్ నుంచి కూడా రైనింగ్ అనేది లేదు. కానీ మేము వెళ్ళిన రోజు అంతా మేము 11:30 నుంచి 1:30 లంచ్ చేసేసుకొని వచ్చిన తర్వాత వాటర్ గేమ్స్కి వెళ్ళామన్నమాట. వాటర్ గేమ్స్ లిటరలీ స్టార్ట్ అయ్యిందో లేదో ఫుల్గా పడింది వర్షము. లిటరలీ అక్కడే మాకు ఒక 1 అవర్ వేస్ట్ అయిపోయింది. సో అది కొంచెం చూడండి, మా హవీష్ హితేష్ మంచిగా, హవీష్ కాడైతే ఏం హైలైట్ అవుతున్నాడో లవ్ సింబల్ పట్టుకునేసి వాడే ఫుల్ హైలైట్ అయ్యాడు. మొత్తం నేను చూసిన ప్లేసెస్ అన్నీ కూడా నేను చూపిస్తున్నాను. ప్లీజ్ ఎంజాయ్ దిస్ వీడియో. ఇంకా పిల్లలకి అక్కడంతా కూడా మనము కొన్ని డాల్స్ లాగా కొన్ని అన్నీ కూడా ఉన్నాయన్నమాట. డాగ్, తర్వాత పాండా అన్నీ ఉన్నాయి. సో అవన్నీ కూడా వాళ్ళతో హ్యాపీగా కొన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేసుకున్నాము. సో మీరు కూడా చూడండి. ఆల్ ఫోటోగ్రాఫర్స్. అవి హిత్తు చెట్టుకంతా చూడు ఎంత బాగున్నాయి. ఇది వచ్చేసి జస్ట్ అంతా కూడా డెకరేట్ చేశారు, కొంచెం సైడ్ వ్యూవింగ్ లాగా. మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా ఏంటంటే కిడ్స్ యాక్టివిటీస్ అనమాట. స్లైడ్స్, తర్వాత బాల్స్, అన్నీ ఎంగేజింగ్ యాక్టివిటీస్. సో ఇక్కడ కూడా కొంచెం బాగానే టైం స్పెండ్ చేశాము. కొంచెం పోలీస్ అంతా కూడా ఏంటంటే క్యాండీస్ స్ట్రక్చర్లో వాళ్ళంతా కూడా పెట్టారనమాట. కొంచెం స్నాక్స్ అలా కూడా ఉన్నాయి. బట్ బాగుంది. ఇక్కడ కూడా పిల్లలు కొంచెం బాగానే టైం స్పెండ్ చేసేసారు. మీరు కూడా చూడండి. మా హిత్తు వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా జంపింగ్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో కూడా మంచం మీద నుంచి పెట్టేది, చైర్స్ నుంచి పెట్టేది. ఎక్స్పెషల్లీ మా ఆఫీస్కి అయితే ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. సో ఇంకా వాడు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటున్నారు హిత్తు హవి జంపింగ్ ఇది. సో చాలా ప్లేసెస్లో ఉంటుంది.
అట్లా అట్లా హితు అట్లా మడిసంగా మళ్ళీ రివర్స్. ఇది కూడా మంచి యాక్టివిటీ, అందరికీ తెలుసు కదా, రోలింగ్ బెలూన్ లాగా ఉంటుందన్నమాట ఇది. సో పిల్లలు బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇదైతే కంపల్సరీగా ట్రై చేయండి పిల్లలతో పాటు, ఓకేనా. సో మా హిత్తు చూడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఈ రోలింగ్ది. సో తర్వాత ఇంకా అన్నీ కూడా పోలీస్ స్టేషన్ అవి కూడా ఉన్నాయి. సో అవి కూడా చూడండి, ఇలా ఉంటుంది ఇది ఈ సైజులో. జస్ట్ పిల్లల వరకు మాత్రమే. ఈ ప్లేస్ అంతా చెప్పాను కదా, ఓన్లీ పిల్లలకు మాత్రమే. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కొన్ని పోలీసు అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక గ్యాంగ్, అప్పుడు హిత్తు ఒకటే చూశాడనమాట. వీళ్ళు అంతవరకు కూడా జంపింగ్ యాక్టివిటీస్లో ఉండ్రి, ఇంకా వీళ్ళు స్టార్ట్ చేశారు. దిస్ ఈస్ వీళ్ళ టర్న్. హవీష్ గారు కూడా ఇప్పుడు ఎక్కడున్నా జైల్లో ఉన్నావా హవీష్? అమ్మయ్యా చేతులు లాఠీలు కూడా ఉన్నాయి నీకు. ఎవరు అరెస్ట్ చేస్తున్నారే? దీన్ని కూడా వన్ సంఖ్యలు కనపలేదురా అట్లా పెద్దగా ఇది ఫస్ట్ క్రిమినల్ రిషిక్ పాస్ క్యాబ్ ఓపెన్ చేయి పోలీస్. ఇంకా టైం అవుతుందని ఇంకా పిల్లల్ని మేమే ఇంకా పిలుచుకొని వచ్చేసామన్నమాట. ఎందుకంటే టకటగా కానిచ్చుకోవాలా. ఇది మనకు ఫస్ట్లో అర్థం కాదనమాట, లాస్ట్లో అర్థమవుతుంది. మనము టైం వేస్ట్ చేస్తాం అనేది మనకు అర్థం కాదు. ఎందుకంటే వీ డోంట్ నో వాట్ ఈజ్ ఇన్సైడ్ కదా. మనకు తెలుసు రైడ్స్ ఉన్నాయని, కానీ ఎన్ని టైప్స్ రైడ్స్ ఉన్నాయి అనేది మనకు ముందుగా అర్థం కాదు. సో అందుకనేసి ఫస్ట్లో మాత్రం మీరు ఎక్కడ కూడా ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయకండి. సో ఎందుకు ఆ ఉయ్యళ్ళు చూస్తే నాకు కూడా ఎక్కడైనా ఉయ్యళ్ళు చూస్తే ఒకసారన్నా ఊగాలనిపిస్తుంది. అది ఇష్టం ఉండేవాళ్ళు. సో నేను కూడా అలా ఆ ఉయ్యలు ఊగుతుంటే సాంగ్ గుర్తుకొచ్చింది అనమాట, ఉయ్యాలైనా జంపాలైనా అనేసి. సో అలా కొంతసేపు టైం స్పెండ్ చేసాము. ఇది అంతా కూడా ఈ ప్లేస్లో మేము ఎంజాయ్ చేసిండేది. సో ఇంక అందరం కూడా స్టార్టెడ్ టు లీవ్. తర్వాత ఇక్కడ మనకు ఆర్చీ తర్వాత షూట్ గన్ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. సో అందరం కొంతసేపు అలా ట్రై చేసాము. సో ఎవరికి ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకి ఇది ట్రై చేయొచ్చు, షూటింగ్ కానీ తర్వాత ఆర్చీ దాంతో ఏమైనా. ఇవన్నీ కూడా ఏం పేడేం కాదు, ఫ్రీయే అనమాట. సో కొన్ని మాత్రము పేడ్ ఉన్నాయి. క్రికెట్ కానీ పిల్లలది అది పెయిడ్, తర్వాత పిల్లలకు సంబంధించిన కొన్ని పెయిడ్ అనమాట. సో ఇది షూట్ చేస్తున్నప్పుడు అది అసలు ఏ బాల్కి షూట్ అవుతుందో కూడా మాకు అర్థం కాలేదు నిజంగా చెప్పాలంటే. బట్ జస్ట్ ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. తర్వాత దీనికి ఆపోజిట్లోనే మనకు అంతా మన ఇండియన్ కల్చర్ అనమాట. ఎలాంటి డ్రెస్సింగ్ టైప్ ఉంటుంది, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, మన డిఫరెంట్ రీజియన్స్లో డ్రెస్సింగ్ అనేది ఎలా ఉంటుంది అనేసి అంతా కూడా మనకు బాగా చూపించారు. కంపల్సరీగా చూడండి, బాగుంటుంది పిల్లలకి అనేసి. ఎక్స్పెషల్గా పిల్లలకు మనమేం చూసింటాము ఆల్మోస్ట్ మన జర్నీలో, బట్ పిల్లలైతే ఇలాంటివన్నీ ఎప్పుడు చూసింటారు. చూడని వాళ్ళకైతే వాళ్ళకు మంచిగా కొత్తగా అనిపిస్తుంది అనమాట. సో గో అండ్ విజిట్ దిస్ ఆల్సో. Water is there, so when you turn it will cut the sound. Nice. Water can follow. Where we go, we should follow. ఇది బేబీ ధ్యానం చేస్తాను. Go and stand there. నిలబడండి. అది మజ్జిగ చిలికిచ్చుండన్నా, అప్పట్లో మజ్జిగ అట్లా చిలుకుతా అంటారు దాంట్లో పెట్టి. నువ్వు ఈ పక్క పట్టుకో హితు, హవిష్ లాగా. అది ఏమైనా హిస్టారికల్ బాగుంది ఇది. ఇది అయితే చాలా బాగా అనిపించింది. రావు చంద్రముఖి అలా ఏదో అరుంధతి లాగా సీనరీ లాగా అనిపించింది. ఇక్కడ టాప్ కూడా అంతా కుండలతో బిల్డ్ చేశారు. ఇది కూడా కొంచెం బాగుంది. సో ఇలా ఇక్కడంతా చూసేసి ఇంకా బయటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకా బయట సో ఇక్కడికి అంతా అయిపోయేసరికి మాకు ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమున్నాయా అనేసి చూస్తున్నాము.
సిక్ అది మిరర్స్ ఉంటుంది చూడు, అది ఎక్కడ అది అనుకుంటాను. ఎక్కడ తింటుంది బేం లేదంటే ఐ థింక్ నాట్ ఓపెన్. ఆహా, ఇదైతే వండర్, చాలా బాగుంది. ఏంటంటే బ్రిడ్జ్ లాగా ఉంటుంది, మనము దాని మీద నడుస్తామన్నప్పుడు అది లోపలంతా చీకటిగా లైట్స్తో పెట్టింటారనమాట. చాలా బాగుంది, ఇది కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ స్కేర్ అవుతారు వాళ్ళు, నువ్వు వెళ్ళు, పిల్లలు కదా చీకటి. అదే ఇట్స్ లైక్ అంటే పిల్లలు జాగ్రత్త. ఇట్స్ క్రేజీ. బాబోయ్, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. కొంతమంది అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, కొంతమందికి అయితే కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే రొటేటింగ్ చేయడం అనేది కొంతమందికి వామిట్ సెన్సేషన్ లాగా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ లాగా బాల్స్ త్రో అవుతుంటాయి, అది చేసేది కదా. సో మా వాళ్ళు ఇద్దరు చేశారనమాట, మా హస్బెండ్ సిస్టర్ వాళ్ళ పిల్లలు. సో అందుకోసం అక్కడ వెయిట్ చేస్తారు. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఏంటంటే 3D ఎఫెక్ట్స్ మూవీ అనమాట. ఇది కూడా సూపర్ బాగా బిల్డ్ చేసేసారు. డెఫినెట్గా ట్రై చేయండి ఇది కూడా, ఓకేనా? చాలా బాగుంది. సో మేమైతే లోపలికి వచ్చేసాము. దీనికి మనము క్యూలో నిలబడాలి. ఒక్కొక్కసారి కొంతమందిని పంపిస్తారనమాట. సో దాని ప్రకారం మనం వెళ్ళాలి. సో చాలా బాగుంది, డెఫినెట్గా ట్రై చేయండి. సీట్స్లో పిల్లలు అయితే కొంచెం భయపడతారు. మనకి గేమ్స్ ఉంటాయి కదా, సో అలా ఒక వరల్డ్లోకి తీసుకొని వెళ్తారు. చైర్స్ అయితే బీభత్సంగా మూవ్ అయ్యాయి అనమాట. లిటరలీ పాపం హిత్తు హవి వాళ్ళైతే ఒక్కొక్కసారి భయపడ్డారు, బట్ స్టిల్ దే ఎంజాయ్డ్ ఇట్. మనకి 3D గ్లాసెస్ కూడా ఇస్తారనమాట. పిల్లలకి ఏం సపరేట్ సైజెస్ లేవు, అందరికీ కూడా సేమ్ సైజే ఉన్నాయి. సో మంచిగా చైర్స్కి బెల్ట్ కూడా ఇచ్చింటారు, బట్ స్టిల్ మూమెంట్ అయితే ఉంటుంది. సో పిల్లలు ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి మనము ధైర్యం చెప్పాలి, ఏం కాదు అని. సో దట్ దే విల్ ఎంజాయ్ దేర్ మూమెంట్. సో ఇలా మనకు స్క్రీన్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. సో చాలా బాగుండే. కొంతసేపు ఒక లోకంలోకి వెళ్ళిపోయి ఇంకో లోకంలోకి వచ్చినట్లు ఉంది. మా హవీష్ అక్కడ చెప్తున్నాడు అనమాట, ఇలా ఉండే అత్త అనేసి వాళ్ళ అత్తతో చెప్తున్నాడు. ఇంకా చెప్పాను కదా, కొంచెం క్రికెట్ ఆడిటోరియం కూడా ఉంది ఇక్కడ. సో పిల్లలు కొంతసేపు ప్లే చేస్తారు. ఇది కూడా మనకు పే అనమాట. మనకు 20 బాల్స్ అని ఉంటాయి, 150 రూపీస్ ఫర్ 1 పర్సన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలం అయిపోయాము. బంగీ జంప్ ఉంటుంది కదా, అలానే ఎల్డర్స్ కూడా ఉందన్నమాట. వాళ్ళకి ఆపోజిట్లోనే ఒక పక్క చిన్నపిల్లలకి, ఒక పక్క పెద్ద పిల్లలకి ఉంది. ఇది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. మా తర్వాత కొంతమంది వచ్చారనమాట. వాళ్ళు లిటరలీ ఆయన అయితే ఎంత పైకి ఎగరాడనో, మేమైతే ఇంకా స్టేబుల్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇదైతే మనకు ఫ్రీ. చూసారు కదా ఒక పర్సన్ ఎలా చేస్తున్నాడో, ఫుల్గా ఎగురుతున్నారనమాట. అలా అయితే మేము ఎగరలేకపోయాము, ఇంకా అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం. నెక్స్ట్ టైం ఎలాంటివి చూసినప్పుడు మంచిగా ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మా వాళ్ళు వాటర్ వరల్డ్కి ఎప్పుడు వెళ్దామా అనేసి అడుగుతున్నారు. సో వీళ్ళేమో అటుపక్క ఆడారు, మేమేమో ఇటుపక్క ఆడామన్నమాట. అక్కడ కనిపిస్తుంది మీకు, ఇది పెద్దవాళ్ళకి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటిది డైనోసార్ వరల్డ్, ఐ మీన్ జురాసిక్ వరల్డ్ లాగా మొత్తం అంతా కూడా మనకు అక్కడక్కడ డైనోసార్స్ ఉన్నాయన్నమాట. సో బాగుంది, మీరు కూడా చూడండి. నైస్, థ్యాంక్ యూ, సే థ్యాంక్ యూ.
Madhu. Havish say hi. The giants who ruled the earth millions of years ago. మరి చూడాలి కదా మనం అన్ని. అవును అంత హైట్ ఉంటే సో ఇది ఇట్లా ఫ్లాట్ కాకుండా స్లోప్ లాగా ఓకే అవును కరెక్ట్ అది హైట్ ఉన్నప్పుడు హైట్ వేవ్ ఎంత 100 50 తీసుకుంటారా తీసుకున్నామా 100 అది ఎట్లుందో చూసి బాగుంటుంది అంటే ఇట్లాంటి వ్యూస్ దగ్గర తీస్తే హ్యాపీగా తీసుకుంటాను ఇట్లా సీనరీస్ దగ్గర అది శివమధు వాళ్ళ పాయింట్ దగ్గర వాళ్ళు తీసింటారు డోంట్ టచ్ Havish, are you dinosaur? సో అలా అన్ని డైనోసర్ లాగా అన్ని క్రియేట్ చేశారు, మూమెంట్ చేస్తూ ఉంటాయి. తర్వాత డైనోసర్కి సంబంధించి ఒక బిల్డింగ్లో అన్నీ కూడా పెట్టారనమాట. దాని లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ డైనోసర్స్ అనేసి ఇదంతా కూడా జస్ట్ మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. మన సైడ్ మనకు మన టైంను బట్టి జస్ట్ పిల్లలు ఉంటే జస్ట్ అలా వాళ్ళకి చూపించేసి వాళ్ళకి పిక్స్ తీసేసి మనం ఇంకా వెళ్ళిపోవచ్చు అనమాట అదర్ యాక్టివిటీస్కి. సో ఇక్కడ మధు జస్ట్ పిల్లల్ని హర్రర్గా ఉండే రకంగా కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసాము అంతే. ఇంకా ఇక్కడైతే ఎక్కువ మనకేమి జస్ట్ అంతా కూడా డైనోసార్ వరల్డ్ లాగా. సో మీరు క్విక్గా అంతా కంప్లీట్ చేసేసుకొని వేరే యాక్టివిటీస్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చాలా యాక్టివిటీస్ ఉంటాయి మనకు జాలీవుడ్లో. ఒకే ప్లేస్లో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మనకు వేస్ట్ అయిపోతాయి అన్నమాట. సో పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఆబ్వియస్గా మనము ఒక టైం అనుకుంటే కొంచెం టైం అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది. చాలా వేడిగా సో ఇంకా ఇదైనా మనకు యాక్చువల్గా ఇక్కడ మనకు 2 ఫ్లోర్స్ ఉంటాయన్నమాట, కింద ఒకటి పైన ఒకటి. సో తొందరగా ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసేసుకునేసి పిల్లలకి అన్నీ చూపించేసేసి ఇంకా నెక్స్ట్ మేము లంచ్కి వెళ్ళిపోయాము. లంచ్లో కూడా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనకు ఏది బెస్ట్ అనిపిస్తే అది బెస్ట్గా తీసేసుకోవచ్చు. మేమైతే సౌత్ ఇండియన్ మీల్ ట్రై చేసాము, తర్వాత చైనీస్ మీల్ ట్రై చేసాము. ఓకే ఇంకా కామనే కొంచెం బడ్జెట్ అయితే అన్నీ కూడా 250 నుంచే స్టార్ట్ అనమాట. తర్వాత ఇంకా మాకు ఒక పాయింట్ ఎంజాయ్ చేసుకోవడానికి ఒకటి దొరికింది. అన్నీ కూడా బాయ్స్కి పిల్లలకే ఉన్నాయి. సో ఇక్కడ ఐ థింక్ ఐస్ క్వీనో సంథింగ్ ఏమో తెలియదు, కానీ మేము కూడా కొంచెం మెమరీ క్యాప్చర్ చేసుకున్నాము. ఇట్ వాజ్ వెరీ గుడ్. బ్రేక్ ఫర్ లంచ్. కొంచెం క్యూ అయితే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ఏ కౌంటర్కి ఆ కౌంటర్కి మనకు లేదనమాట టోకెన్ సిస్టమ్, అన్నీ కూడా ఒకే దగ్గర పెట్టారు. సో ఆ రకంగా కూడా మనకు కొంచెం టైం అక్కడ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా లంచ్ తిన్న తర్వాత పిల్లల ఫేవరెట్, మన ఫేవరెట్ ఇంకేముంటుందండి, వాటర్ వరల్డ్. ఇంకా వాటర్ వరల్డ్కి వచ్చేసాము డ్రెస్ చేంజ్ చేసేసుకునేసి. ఒక గుడ్ థింగ్ వాళ్ళు మనకి ఇక్కడ హెల్ప్ చేసిండేది ఏంటి అని అంటే, అన్ని పూల్స్లో కూడా అన్ని గేమ్స్ కూడా మనకు వాటర్ అనేది వామ్ వాటర్ అనమాట, నాట్ కోల్డ్ వాటర్. చెప్పాను కదా వర్షం కూడా పడింది, పిల్లలు లిటరల్గా వణుకుతున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తారో అనుకుంటుంది. కానీ అది వామ్ వాటర్ అయిపోయా తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఒక 30 మినిట్స్ తర్వాత వర్షం కూడా తగ్గిపోయింది. సో వీ స్పెండ్ గుడ్ టైమ్ విన్ వాటర్ గేమ్స్ ఆల్సో. సో తర్వాత ఇంకా కొన్ని గేమ్స్ ఆడాము. తర్వాత పిల్లల్ని కూడా ఇంకా రైడ్స్ వాళ్ళకి కొద్దిగా రైడ్స్ చూపించామన్నమాట. పిల్లలకి అయితే కొంచెం తక్కువ ఆప్షన్సే ఉన్నాయి, ఒక 2-3 ఆప్షన్స్. అడల్ట్స్కి కొన్ని గుడ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట.
అవును అవును అది ఇదంతా కూడా నైట్ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉండే. అదే చెప్పాను కదా, మనకు టైం కొద్దిగా మిస్ అయిపోతే టైమింగ్ ప్రకారం కొన్ని యాక్టివిటీస్ అనేసి జరుగుతాయన్నమాట. సో అదే ఈవినింగ్ టైము ఈ ప్లేస్లోనే మనకు కొద్దిగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట, వాళ్ళు ప్లే చేస్తారు. అది ఒకటి మిస్ అయ్యాం మేము. ఇంకా అంతా కూడా ఒకసారి క్యాప్చర్ చేశాను, కానీ చాలా బాగుండే నైట్ వ్యూ మాత్రము. నెక్స్ట్ వచ్చేసి సూపర్ అదే ఏంటంటే వాటర్ డ్యాన్స్. సో అసలు మనం యాక్చువల్గా ఇదంటేనే మనకు మైసూర్ గుర్తుకొస్తుంది కదా, కానీ దానికి దీనికి అస్సలు సంబంధం లేదండి. చాలా రిచ్గా ఎక్స్ప్లోర్ చేశారనమాట. చాలా బాగుంది. కంపల్సరీగా దీన్ని కూడా మిస్ చేసుకోకండి. నైట్ వరకు మీరు డే స్పెండ్ చేసే వాళ్ళైతే కంపల్సరీగా దీన్ని చూసే మీరు ఎగ్జిట్ అవ్వండి. ఇది మా డే అవుట్ అనమాట. సూపర్గా ఉంది కదా, మైసూర్ సంబంధం లేదు. సో ఇది నేను క్యాప్చర్ చేసిండేది నేను వెళ్ళిన ప్లేసెస్లో నేను ఎలా ఎంజాయ్ చేశాను. బట్ వాటర్ గేమ్స్లో నాకు ఆప్షన్ లేదు రికార్డ్ చేయడానికి, ఎందుకంటే మొబైల్స్ పట్టుకొని మనం ఎంజాయ్ చేసే రకంగా మనకు ఆప్షన్ ఉండదు, దట్టు పిల్లలతో. సో అక్కడ మాత్రం నేను ఫొటోస్ పెట్టాను. సో ఇది మా డే అవుట్ అనమాట జాలీవుడ్లో. కంపల్సరీగా మీరు ఎక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా రైడ్స్ అన్నీ కూడా ప్లాన్ చేసుకోండి. ఇది మంచి వర్త్ ప్లేస్ జాలీవుడ్ అనేది. సో కంపల్సరీగా విజిట్ చేయండి, బెంగళూరులో ఉండేవాళ్ళు వేరే వాళ్ళైనా కూడా. సో ఇది నా డే అవుట్ అనమాట ఇన్ జాలీవుడ్. మీకు నచ్చితే ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకైతే ఇది నేను హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో మనకు ఈ లైఫ్ అనేది చాలా చిన్నది. సో ఉన్నంత వరకు మనము మన ఫ్యామిలీతో టైం అనేది స్పెండ్ చేయండి. సో మంచి మెమరీస్ని మీరు క్రియేట్ చేసుకోండి, ఓకేనా. సో ఇది ఈ రోజుకి నా వ్లాగ్ అనమాట. మీ అందరినైతే నేను కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.